సత్యనారాయణ స్వామికి సతాయింపులు తప్పడం లేదు. అధికార పార్టీ నాయకులు అన్నవరం ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులోనూ ఆటలాడుతున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల పేరుకు సంబంధించి పెత్తనం చెలాయించే నాయకుల మధ్య పేచీలు రావడంతో పాలక మండలి ఏర్పాటుకు బ్రేక్ పడింది. కోరిన వరాలు తీర్చే అన్నవరం సత్యదేవుడు సన్నిధిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పేచీలకు దిగుతున్నారు. పచ్చ పార్టీ విభేదాలు సత్యనారాయణ స్వామిని కూడా సతాయిస్తున్నాయి. టీడీపీ నేతల ఫైటింగ్ పుణ్యమాని ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకానికి బ్రేక్ పడింది. కొత్త సభ్యులతో బోర్డు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు పచ్చ సిగ్నల్ ఇచ్చినా దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు విడుదల కాలేదు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం లేకుండా టీడీపీ నేతలు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంపై మొదలైన వివాదం కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య చిచ్చు రేపింది. దీనికి తోడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సొంత నియోజకవర్గమైన తును నుంచి ఇద్దరికి అవకాశం కల్పించడంతో ట్రస్ట్ బోర్డు వివాదం ముదిరి పాకాన పడింది. ఏపీలో కొన్ని నామినేటెడ్ పోస్టుల నియామకానికి సెప్టెంబర్ 29న సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ పాలక వర్గాన్ని 13 మంది సభ్యులతో నియమించారు. ఈ జాబితా ఎంపీ తోట, ఎమ్మెల్యే జ్యోతుల మధ్య వివాదం భగ్గుమనేలా చేసింది. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన నేతలిద్దరి మధ్య చాలా కాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. అన్నవరం ట్రస్ట్ బోర్డు జాబితాలో ఎంపీ తోట తన అనుచరుడైన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న పేరు ప్రతిపాదించారు. అలాగే ఎమ్మెల్యే జ్యోతుల తన అనుచరుడు కొత్త వెంకటేశ్వరరావు పేరు ప్రతిపాదించారు. ఎంపీ తోట ప్రతిపాదించిన అయ్యన్న పేరు సీఎంకు పంపిన జాబితాలో గల్లంతైంది. జ్యోతుల నెహ్రూ సూచించిన వెంకటేశ్వరరావు పేరు జాబితాలో చేరింది. ఇది ఇద్దరి మధ్య రాజకీయ వైరాన్ని మరోసారి బగ్గుమనేలా చేసింది. ఈ మధ్య టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ సూచించిన వ్యక్తి పేరును ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఎంపీ తోట నరసింహావతారమెత్తుతున్నారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకోవడానికి ఎంపీ తోట నరసింహం దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా మధ్యలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు తుని నియోజకవర్గం నుంచి ట్రస్ట్ బోర్డుకు 2 పేర్లు ప్రతిపాదించడం జిల్లా టీడీపీలో చిచ్చు రేపుతోంది. గతంలో ఎప్పుడూ లేనిది తుని నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ 2 పదవులు పనిచేసుకుంటారా అని కొందరు పచ్చనేతలు వారి మనస్సులోనే మదనపడుతున్నారు. మరోవైపు బీజేపీ ప్రతిపాదించిన వారి పేర్లు కూడా జాబితాలో లేకపోవడంతో ఇటు బీజేపీ నేతలు కూడా పచ్చనేతల సిఫార్సులపై మండిపడుతున్నారు. దీంతో మంత్రి మాణిక్యాలరావు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన జీవో విడుదల కాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన జాబితాపై మాణిక్యాలరావు సానుకూలంగా లేనట్టు తెలుస్తోంది. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ.